ఇంట్లో ఎవరు లేరా? ఎవరు లేరా? మేము ఇక్కడ ఎంతమంది ఉన్నాం, ఈయన కళ కనపట్లేదా? సవ్యంగా ఎవరు నన్ను పనిచేసుకునేవరేంటి? నువ్వేంటి ఇక్కడ? నాలో దాగి ఉన్న శ్రామికుణ్ణి నేను తట్టి లేపాను. వీటితో కలిసుంటే ఎవరు అనర్లు అబ్జెక్షన్లు ఉండవు కదా. నిజం చెప్పాలంటే మునుపట్లాగా పస్తులుండట్లేదు. ఆకలేసినప్పుడు ఇష్టం వచ్చినన్ని కుడితి నీళ్లు తాగొచ్చు కదా. ఇప్పుడు ఇవే పాపం పస్తులుంటున్నాయి. నువ్వేంటన్నా ఇక్కడ? గౌరీ లేదా? లోపలుంది, పిలుస్తాను. ఎమోషన్ ఎక్కువైపోయింది. అక్క, నిన్ను తీసుకువెళ్ళడానికి గిరణ్ వచ్చాడు. ఇంకా పట్టుదలెందుకు? ఆ అమ్మాయిని తీసుకెళ్లి ఎక్కడో వదిలేసి ఉంటాడు. ఇది నిజం. నువ్వు వెళ్ళి చెప్పు, నేను చాలా బిజీగా ఉన్నాను, ఇప్పుడు కలవడం కుదరదు. అక్క, ఏమిటి ఈ ముడిదనం? నువ్వు మాట్లాడుకో, నేను చెప్పినట్టు చేస్తే చాలు. కాళ్ల మీద పడి ఏడ్చి తీసుకెళ్ళటానికి వచ్చానన్నా ఈ పోజు? అదేం లేదు. నువ్వు అలా అనుకుని వచ్చినా ఈ గౌరీ రావడం ఈ జన్మలో జరగదు. వచ్చిన పనేంటో చెప్పేళ్ళు, నాకు చాలా పనులున్నాయి. ఇందులో సంతకం పెట్టు. 50 లక్షల రూపాయలా? ఆ పిచ్చోడ్ డబ్బు సెటిల్ చేయడం ఇప్పుడు నా బాధ్యత, లేదంటే గొడవ అవుతుంది. ఇంత డబ్బు దానికోసం ఇవ్వాల్సిన అవసరం నీకే ఉంది? వెర్రి పండి చేసి నీ దగ్గర నుంచి డబ్బు కొట్టేయాలని చూస్తోంది ఆ పాపిస్తుంది. తెచ్చవరా, ఇంకెక్కడి నుంచైనా? అది నీకు సంబంధించిన విషయం. డబ్బు కావాలట, నాకు తెలియదనుకున్నావా? మైకేల్ని నేను చేసుకోకూడదు, కానీ నీకది కావాలి. అందుకు నేను డబ్బు ఖర్చు పెట్టాలి కదూ? నువ్వేం పెట్టదులే. ఏం చేశానో సరే, నేను వాడిని జైలు పంపిస్తాను, చూస్తూ ఉండు. సరే, ఇష్టపడిన వాడిని చేసుకోకుండా 14 ఏళ్లు వెయిట్ చేసిందాన్ని నేను. అంకల్, నేను గౌరీని. నేను దాన్ని రీఓపెన్ చేస్తున్నాను. మైకేల్తో చెప్తే చాలు. డేటు, ముహూర్తం అన్నీ మీరే నిర్ణయించండి. నేను ఒప్పుకుంటున్నాను. గౌరీ, వద్దు. నీకన్నా ఎంతో మంచివాడా మైకేల్. నిన్నిక చూడదలుచుకోలేదు. వెళ్ళిక్కడి నుంచి. అంకల్, పీటర్ అంకల్. రారు, ఎవరు రారు. నేను దీనికి ఒప్పుకోను. నన్ను కాదన్న చెల్లెలికి పెళ్లి చేయాలని ఎవరు కలలు కనకండి. నన్ను కుక్కను తరిమినట్టు తరిమింది. ఇంట్లోంచి కాదు, తన మనసులోంచి. మీకు తెలుసు కదా మేము ఎలా పెరిగామో. వదిలిపెట్టను నేను. నా మీదున్న కోపంతో ఆ దుర్మార్గుని పెళ్లి చేసుకోవాలనుకుంటోంది. అది జరగని మనం. వీళ్ళ గేటు వెళ్ళు. అసలు నేను చేసిన తప్పేంటి? ఆపదలో ఉన్న అమ్మాయిని కాపాడ్డామా? మేము ఈ ఇంటికి ఎలా వచ్చామో మీకు తెలుసు కదా. సార్, గేట్ లాక్ చేయాలి సార్. ఓ, గెంటేయమన్నారా? ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోవాలా? ఒకప్పుడు అనాథగానే వచ్చాను, వెళ్ళిపోతాను. ఒక యాక్సిడెంట్ వాళ్ళిద్దరిని అనాథల్ని చేసింది. ఒక యాక్సిడెంట్ చేసి మనిషిని చంపడానికి చేసిన ప్రయత్నం ఇది. గిరి ఈ కేసును ఎప్పటికీ వదలటం వాడి వల్ల కాదు. ఏంటి గిరి, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఈ బండి క్రేను అమ్ముతానంటున్నా? డబ్బు కావాలి నాకు, మరో దారి లేదు. అప్పుడు అందరూ అనుకునేది నిజమవుతుందిగా. ఎక్కడి నుంచి వచ్చిన ఆ అమ్మాయి కోసం తన సర్వస్వం పోగొట్టుకున్నాడు అని. రెస్క్యూ యూనిట్ లేని గిరిని చూసి ఈ ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు? గౌరే వెళ్ళిపోయింది, అంతకంటే గొప్పవా ఇవన్నీ? ఇప్పుడు నన్నేం చేయమంటారు? నేను ఎవరి ముందు సాక్ష్యం చెప్పాలి? ఎవరు చేశారని చెప్పాలి? యాక్సిడెంట్ జరిగిన టైంలో నువ్వు నిద్రపోతున్నావని నువ్వేం చూడలేదని నాకు తెలుసు. ఈ యాక్సిడెంట్ ఎవరు చేయించారో వాళ్ళకి వ్యతిరేకంగా ఎక్కడ నువ్వు సాక్ష్యం చెప్తావని భయపడి చూస్తున్నారు. అందుకే వాళ్ళు నిన్ను వెంటాడుతున్నారు.